హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథల్లో భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం. ఇందులో ఈ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందవి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనం అచ్చం వాళ్ళ బాబులాగానే ఆకలి వేస్తే నిమిషం కూడా ఆగదు, ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది అని తిట్టుకుంటూ ఉంది నేహ. అలా అంటూ ఉన్న ఆమెను చూసి, అంటే నువ్వింకా వాళ్ళ బాబుని మర్చిపోలేదన్నమాట అని సూటిగా ఆమెను చూస్తూ అడిగింది దమయంతి. ఆ మాటతో వేస్తున్న దోశ అలాగే ఆపేసి ఆమె వైపు తిరిగి చూసి, ఏంటంటే ఏమంటున్నారు మీరు అని అయోమయంగా అడిగింది నేహ. నేనేమీ కొత్తగా అనడం లేదమ్మా, నువ్వన్నదే నేను అడుగుతున్నాను. ఇప్పుడే కదా అన్నావు వాళ్ళ బాబులాగానే అల్లరెక్కువ, ఆకలికి తట్టుకోలేదు అని. అంటే నీకు వాళ్ళ బాబు గుర్తున్నాడు, ఆ పిల్లని చూసినప్పుడల్లా వాళ్ళ బాబే గుర్తు వస్తున్నాడు అనే కదా అర్థం? సూటిగా ఆమెను చూస్తూ అడిగింది దమయంతి. ఆ మాటకి నేహా కళ్ళల్లో నీళ్లు తిరగగా విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మర్చిపోవడానికి నేను చాలానే ప్రయత్నం చేశాను ఆంటీ, కానీ తనని మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. తనకు గుర్తు వచ్చిన ప్రతిసారి తను నాకు చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ అతని ఆలోచనలను పూర్తిగా నా మనసు నుండి చెరిపేయాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాను. విచిత్రంగా అదేంటో, నేను అలా చేస్తున్న ప్రతిసారి అంతకుముందు తను నాకు పంచిన ప్రేమ గుర్తొస్తుంది. లేదు నేహ, నువ్వే ఏదో పొరపాటు పడ్డావు, తను అలాంటివాడు కాదు అని నా మనసు పదే పదే నాకు చెప్తుంది. బహుశా ప్రేమలో ఉన్న మాయ అదేనేమో ఆంటీ. మనం ప్రేమించిన వాళ్ళు ఎంత ఎదవలు అని అందరూ చెప్తున్నా, చివరికి మన కళ్ళతో మనమే చూసినా కూడా దానిని మన మనసు నమ్మదు. ఈ మనసు అనేది చాలా పిచ్చిది కదా. తన ప్రేమ నిజమంటుంది, తను చూసిందే నమ్మకం అంటుంది. తిట్టినా కొట్టినా అతని మనసులో నీపై ఇంకా ప్రేమ ఉంది అని చెప్తుంది. అయినా అంత సులువుగా మర్చిపోవడానికి నాదేమీ ఆకర్షణ కాదు. అతని అందం, ఆస్తి చూసి పుట్టిన ప్రేమ కాదు. అతని మనసు చూసి, నాపై అతను చూపించిన ప్రేమ చూసి పుట్టిన ప్రేమ. ఇప్పుడు నేను ప్రేమించిన ఆ మనసే అబద్ధం అంటే నమ్మడానికి నా జీవితకాలం సరిపోతుందేమో అని విరక్తిగా ఆమె అంటూ ఉండగా ఆ ఇంటి డోర్ బెల్ మోగింది. అది విని చిన్నగా మనసులోనే నవ్వుకుంటూ, సరే అమ్మా, నువ్వు వెళ్ళి ఎవరొచ్చారో చూడు, పాపకి దోశ నేను వేస్తాను అంది దమయంతి. సరే ఆంటీ అని చెప్పి చేస్తున్న పని అక్కడే వదిలేసి డోర్ వైపు వెళుతూ ఉంది నేహ. వెళుతున్న ఆమెను చూసి, ఇంకా మర్చిపోతావులే అమ్మా అని అనుకుని చిన్నగా నవ్వుకుంది దమయంతి. డోర్ దగ్గరికి వెళ్ళిన నేహ డోర్ తీయడంతో ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న జశ్వంత్ ఆమెకి కనిపించాడు. అతన్ని అక్కడ అలా చూసి ఒక్క క్షణం షాక్ అయిన ఆమె అయోమయంగా చూస్తూ, జశ్వంత్, నువ్వేంటి ఇక్కడ? అయినా అలా కూర్చున్నావేంటి అంటూ అడిగింది నేహ. దానితో భారంగా శ్వాస తీసుకుని వదిలి తన చేతిలో ఉన్న రెడ్ రోజ్ ఫ్లవర్ ఆమె ముందు పెడుతూ, నేహ ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఈ అవకాశం అడుగుతున్నది నేను కేవలం నీ భర్తగానే అవడం కోసం మాత్రమే కాదు, స్నేహకి తండ్రిగా మారి తన బాధ్యతని తీసుకోవడం కోసం కూడా. తన కన్న తండ్రి తన దగ్గర ఉంటే తనని ఎలా చూసుకునేవాడో నాకు తెలియదు, కానీ నేను అంతకన్నా ఎక్కువ ప్రేమగా తనని చూసుకుంటాను. తనకి తండ్రి ప్రేమని పంచుతాను. తన పుట్టినప్పటి నుంచి దగ్గర ఉండి తనని నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నీకు కూడా తెలుసు కదా. నా మైండ్ మెంటల్గా శ్రేయ నా కూతురు అని ఫిక్స్ అయిపోయింది. తనని నన్ను దూరం చేయకు ప్లీజ్ స్నేహ, ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వు అంటూ అడిగాడు జశ్వంత్. ఆ మాటతో రాయిలా నిలబడిపోయింది నేహ. తనకిప్పుడు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కావడం లేదు. 2 నిమిషాలకి అతనిచ్చిన షాక్ నుండి తేరుకుని, అది అది కాదు జశ్వంత్, మనం ఈ విషయం గురించి కొంచెం నెమ్మదిగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అని నేహ అంటూ ఉండగా, ఫ్రెండ్ అంటూ పరుగున వచ్చి జశ్వంత్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది శ్రేయ. అది చూసిన నేహ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ఏంటి ఫ్రెండ్, ఈ మధ్యన నన్ను చూడడానికి మీరు అస్సలు రావడం లేదు? బొంగమూతి పెట్టుకుని చిరుకోపంగా అడిగింది. ముద్దులొలికే ఆ పాపని చూసి చిన్నగా నవ్వుతూ,
ఇక నుంచి నేను నిన్ను చూడడానికి రాను అని చెప్పాడు జశ్వంత్. ఆ మాటతో ఏడుపు మొహం పెట్టి, ఏ ఫ్రెండ్, ఎందుకు రారు, నేనేం తప్పు చేశాను అని అడిగింది శ్రేయ. చాలా పెద్ద తప్పు చేశావు. డాడీని పట్టుకుని ఫ్రెండ్ అని పిలిస్తే మరి డాడీకి కోపం వస్తుంది కదా. కోపం వస్తే అప్పుడు డాడీ నిన్ను చూడడానికి ఎందుకు వస్తారు, రారు కదా అన్నాడు జశ్వంత్. ఆ మాట విన్న వెంటనే, అంటే మీరు మీరు నా డాడీనా, వెలిగిపోతున్న కళ్ళతో ప్రశ్నించింది శ్రేయ. ఏమో అంటూ భుజాలు ఎగరవేస్తూ, ఆ మాట మీ మమ్మీనే అడుగు, తనే చెప్తుంది నేనెవరో అంటూ నేహ వైపు చూపిస్తూ ఆమె చెప్పే సమాధానం కోసం శ్రేయతో పాటు అతను కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు జశ్వంత్. నేహ దగ్గరికి వెళ్ళి, మమ్మీ చెప్పు, తను మా డాడీనా అంటూ ఆశగా అడిగింది శ్రేయ. ఆమె అలా అడుగుతూ ఉండడంతో ఆ చిన్న పాపకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నేహ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఊపుతూ, చెప్పు మమ్మీ, తను మా డాడీనా అని మళ్ళీ అడిగింది శ్రేయ. అప్పుడే, చెప్పమ్మా, నీ కూతురు అడుగుతుంది కదా, తన డాడీ గురించి చెప్పు అంటూ ఆమెకి ధైర్యం ఇవ్వడం కోసం ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది దమయంతి. తన కూతురు కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం చూసిన నేహకి ఆమె సంతోషాన్ని చెడగొట్టాలి అని అనిపించక అవును అన్నట్లు తల ఊపింది. ఆ చిన్న సిగ్నల్తో ప్రశాంతంగా జశ్వంత్ ఫీల్ అవ్వగా డాడీ అంటూ వచ్చి అతన్ని మరింత గట్టిగా హత్తుకుని అతని బుగ్గపై చిరుముద్దు పెట్టింది శ్రేయ. అది కొంచెం ఇరిటేషన్గానే ఉన్నా తనకి కావాల్సింది సొంతం చేసుకోవడం కోసం కొన్ని భరించక తప్పదు అనుకుని ఆ పాపని దగ్గరికి తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు జశ్వంత్. అది చూసిన నేహ మనసు ఆనందంతో నిండిపోయింది. తన తన సంగతి పక్కన పెడితే తన కూతురికి ఒక తండ్రి దొరికాడు అన్న ఆనందం ఆమెలో వచ్చి చేరగా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళింది. ఆమె ప్రేమగా ఆమెని చూస్తూ, ఇక నుంచి వి ఆర్ ద ఫ్యామిలీ అంటూ ఆమెను కూడా తన దగ్గరికి తీసుకున్నాడు జశ్వంత్. కానీ ఆ బంధాన్ని ఒప్పుకోవడానికి నేహ మనసు సిద్ధంగా లేదు. సరిగ్గా అదే సమయంలో ఆ గేటు ముందు ఆటో దిగిన ప్రవీణ్ నేహాని చూడడం కోసం ఆతృతగా లోపలికి వస్తూ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అక్కడే ఆగిపోయాడు. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్న నేహ ఇప్పుడు మరొకరి కౌగిలిలో ఉండటం అతను అస్సలు భరించలేకపోతున్నాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారగా, నాకు తెలిసే మీ అమ్మాయిల ప్రేమలు కాగితం మీద రాతలు లాంటివి, అవి జీవితాంతం ఉండవు, కొన్ని చినుకులు పడగానే చెరిగిపోతాయి అని. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని యూజ్ అండ్ త్రో లాగానే చూస్తూ ఉంటాను. కానీ ఎక్కడో ఏదో మూల నువ్వు అలాంటి దానివి కాదు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు అన్న నమ్మకం ఉండడంతో నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ నా నమ్మకం నిజం కాదు అని చాలా బాగా నిరూపించావు. నేను వదిలేయగానే మరొకరిని పెళ్లి చేసుకుని వాడితో బిడ్డను కూడా కన్నావు. ఏదో కొన్ని రోజులు నీతో తిరిగి ఆ తర్వాత నిన్ను వదిలేశాను అని చెప్పి నా మీద కేసులు పెట్టి నా చదువు నాశనం చేసి తిరిగి నేను ఇండియా రావాలంటేనే భయపడి అక్కడే దాక్కునేలా చేసిన నిన్ను పెళ్లి చేసుకుని సాధిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు, నీ పెళ్ళిని పెడాకులు చేసి సాధిస్తాను. ఇకపై చూపిస్తాను నీకు నేనంటే ఏంటో అని కచ్చిగా మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ్. అతను తన కోసం వచ్చాడు అని ఏమాత్రం తెలియని నేహ తనకి దొరికిన కొత్త బంధంలో ఎలా అడుగు పెట్టాలో అర్థం కాక ఆలోచిస్తూనే ఉండిపోయింది. నీరసంగా కంప్యూటర్ కీబోర్డుపై టకా టకా కొడుతూ ఉన్న గగన్ దగ్గరకు వచ్చిన శ్యామ్, సార్, మిమ్మల్ని మేడం అర్జెంటుగా రమ్మంటున్నారు అంటూ చెప్పి తను వచ్చిన పని అయిపోవడంతో అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. దాంతో కోపంగా అతను వెళుతున్న వైపు చూసి, దొరికితే ఎక్కడ చంపేస్తాను అని దొరకకుండా పారిపోతున్నాడు వెధవ. ఏదో ఒక రోజు దొరుకుతాడుగా, అప్పుడు చెప్తాను వాడి పని అనుకుని భూమి క్యాబిన్ వైపు వెళుతూ ఉన్నాడు గగన్. సరిగ్గా అదే సమయంలో అలా అతను క్యాబిన్ లోపలికి వెళుతూ ఉండగా ఆ క్యాబిన్ నుండి ఒక అతను సీరియస్గా కోపంగా బయటికి వస్తూ ఉన్నాడు. అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్ చూసి
పాపం పొద్దున్నే వీడినేమందో పాప బాగా హట్ అయినట్లు కనిపిస్తున్నాడు అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళాడు గగన్. అతని వైపు సీరియస్గా చూస్తూ, మార్నింగ్ చెప్పాను కదా మీకు, నా క్యాబిన్ లోపలికి వచ్చేటప్పుడు నా పర్మిషన్ తీసుకుని రావాలి అని. ఏ మర్చిపోయారా అని అంది భూమి. అది నాకు నేనుగా మీ క్యాబిన్కి వచ్చే ముందు మేడం, కానీ మీరే నా దర్శనార్థం నన్ను పిలిపించినప్పుడు పర్మిషన్ ఎందుకు? ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి, కొంచెం విసుగ్గా అసహనంగా అన్నాడు గగన్. వర్క్ నేర్చుకున్నావా అడిగింది భూమి. నేర్చుకోవడానికి ఇదేమైనా మెకానిక్ పనా? సీఈఓకి పిఏ పోస్టు. ఆ పోస్టులో ఉండే వ్యక్తి ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎందుకు చేస్తాడో అన్నీ నాకు తెలుసు, కానీ మీకు తెలియదేమో, ముందు మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు గగన్. అవునా, అయితే చెప్పు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అడిగింది భూమి. ఏముంది, పొద్దున్న టిఫిన్ చేయలేదు, క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తినేసి రావడమే చెప్పాడు గగన్. అడుగుతున్నది నీ తిండికి సంబంధించిన ప్రోగ్రాం గురించి కాదు, నెక్స్ట్ నేను చేయవలసిన పని గురించి సీరియస్గా అతన్ని చూస్తూ అడిగింది భూమి. ఆ విషయం నన్ను అడుగుతారేంటి, మీ పిఏని అడుగు అన్నాడు గగన్. ఆ మాటతో సీరియస్గా అతని వైపు చూస్తూ ఉండిపోయింది భూమి. ఆ చూపు కొంచెం తేడాగా అనిపించడంతో అది అర్థం చేసుకుని, ఓ మీ పిఏని నేనే కదా, అయినా సరే నాకు తెలియదు చెప్పాడు గగన్. తెలీదు అంటే ఎలా? నా పిఏగా వర్క్ చేస్తున్నప్పుడు నాకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం, నాకు చెప్పవలసిన బాధ్యత నీకు లేవా అంటూ సీరియస్గా కొంచెం కోపంగా అరిచింది భూమి. లేవు, ఎందుకంటే నేనేదో వర్క్ చెయ్యాలి కాబట్టి, అది కూడా ఒక నెల రోజులకి నువ్వు నన్ను అడుక్కున్నావు కాబట్టి కష్టంగా ఇక్కడికి వచ్చానే తప్ప ఇష్టంగా ఇక్కడ పనిచేయడానికి కాదు. ఒక నెల రోజులు కళ్ళు మూసుకున్నాను అంటే నువ్వు పెట్టిన గడువు తీరిపోతుంది, అందుకే నాకు అలర్ట్ చేసిన రూమ్లో కూర్చుని కళ్ళు మూసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు చెప్పాడు గగన్. ఓ అవునా, అయితే ఒక్కసారి నా కోసం కళ్ళు తెరిచి ఈ అగ్రిమెంట్లో ఏముందో చదివి నాకు చెప్పి అప్పుడు హ్యాపీగా వెళ్ళి కళ్ళు మూసుకోండి అంటూ అతని చేతికి ఒక అగ్రిమెంట్ పేపర్ ఇచ్చింది భూమి. ఏంటి, ఆర్డర్ వేస్తున్నావా అడిగాడు గగన్. అయ్యో సార్, మీకు ఆర్డర్ వేసే అంత ధైర్యం నాకుందా చెప్పండి, జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంతే అమాయకంగా మొహం పెట్టి అంది భూమి. రిక్వెస్ట్ అంటున్నావు కదా, సరే అని ఆ అగ్రిమెంట్ పేపర్ తీసుకుని చదివిన గగన్కి పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఏంటిది భయంగా అడిగాడు అతను. అగ్రిమెంట్ పిఏ గారు, మీ స్వహస్తాలతో మీరు నాకు రాసిచ్చిన అగ్రిమెంట్. ఇందులో మ్యాటర్ ఏంటంటే, గగన్ అనే నేను విఆర్ కంపెనీ సీఈఓ భూమి మేడం దగ్గర ఒక నెల రోజుల పాటు మర్యాదగా, భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో, వినయంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆమె చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాను. ఒకవేళ అలా చేయని క్రమంలో ఆమె నాకు ఎలాంటి శిక్ష అయినా వేయవచ్చు. అంతేకాకుండా ఒక నెల రోజులు సరిగ్గా పిఏగా పనిచేయడమే రాని నేను ఇంకా ఈ కంపెనీ సీఈఓ అయ్యి ఈ కంపెనీ క్రమశిక్షణలో నడిపించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే తెలివితేటలు కూడా లేవు అని ఒప్పుకుని శాశ్వతంగా ఈ కంపెనీకి సీఈఓ చైర్లో కూర్చోను అని మనస్ఫూర్తిగా అంగీకరించి మీకు రాసిస్తున్న అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ పూర్తి స్పృహలో ఉండి నా సమ్మతితో రాసి మీకు ఇస్తున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు, ఇట్లు గగన్ అని రాసుంది పిఏ గారు. దీని ప్రకారం నేను మీతో ఒక్క పిఏ పని మాత్రమే కాదు, ఈ కంపెనీ టైల్స్ తుడిచే పని కూడా చేయించవచ్చు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా వెళ్ళి ఈరోజు నా అపాయింట్మెంట్ గురించి లిస్ట్ తీసుకురామా అని అడిగింది భూమి. అది విని ఏడుపు తన్నుకు రాగా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ రాక్షసి అని గట్టిగా అరిచాడు గగన్. ఆ అరుపు ఒక గగన్ నుంచి మాత్రమే కాదు, తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ భూమి తనకి వర్క్ పేరుతో ఇచ్చిన పనిష్మెంట్ గురించి తెలుసుకున్న కార్తీక్ నోటి నుంచి కూడా వచ్చింది. ఆ ఇద్దరి అరుపులు ఒకేసారి రావడంతో అవి విని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వుకుంది భూమి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, గగన్ కార్తీకలతో భూమి ఎలా ఆడుకుంటుంది, గగన్ భూమికి బుద్ధి వచ్చేలా చేస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.